వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మీదేవి పూజకి అయితే శనగపప్పు బూరెలు వండాననమాట. పూర్ణం బూరెలు వండాను. శనగపప్పును ఉడకేసాను. ఒక 2 గ్లాసులు పెట్టాననమాట కుక్కర్లో వేసేసి. 2 గ్లాసులకేమో గ్లాసు నిండా వాటర్ వేసి మూత పెట్టేశాను. మూత పెడితే అది 2 విజిల్కైతే ఉడికిపోయింది. దానిలో బెల్లం వేసాను అనమాట. బెల్లం వేస్తే ఇంకా పలచగా అయిపోయింది. బెల్లం వేసిన తర్వాత చాలా పలచగా అయిపోయింది. చాలాసేపు ఉడికిందనమాట. ఉడికిన తర్వాత ప్లేట్లో వేసి ఫ్యాన్ దగ్గర పెడితే గట్టిగా అయిపోయిందనమాట. కొంచెం గట్టిగానే అయ్యింది. గట్టిగా అయిన తర్వాత వంటలు అయితే చుట్టాను. ఎన్ని కావాలో అన్ని అయితే పూజకు అవసరమైనవన్నీ వేయించుకున్నాను అనమాట. తర్వాత పూజ అయిన తర్వాత వేయించడంలే అనేసి ఎన్ని అవసరమో అన్నీ వేయించాను అనమాట. పూజ కోసమని రెడీ చేసినప్పుడు బాగానే వచ్చాయి. పూజకి ఎన్ని అవసరమో అన్ని అయితే వేసేసాను. కానీ చాలా బాగా వచ్చాయి అనమాట. దండం పెట్టుకుని వేసిన తర్వాత చాలా బాగా వచ్చాయి. కానీ తర్వాత ఏంటో కానీ బూరెలు చీదేసాయండి. పలచగా పెట్టడం సోయో ఏంటో తెలియదు కానీ, వేగంగా వేయడమో ఏంటో తెలియదు కానీ వేగంగా చిదేసాయి అనమాట. ముందు వేసిన 2 వాయిలు అయితే బాగానే ఉన్నాయి. తర్వాత వేసిన వాయిలు అయితే మాత్రం ఒక 2 వాయిలు అయితే మాత్రం బయటకు వచ్చేసాయి. వేస్తుంటే బయటకు వచ్చేసాయి. మొత్తం పూర్ణ మొత్తం బయటకు వచ్చి ఆయిల్ అంతా కలిసిపోయింది అనమాట. మళ్ళీ వేరే కడాయి పెట్టి వేరే కడాయిలో వేయిస్తే అప్పుడు బాగా వచ్చాయి. మళ్ళీ కూడాను ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. అందుకే బాగాలేదు. చాలా బాధపడ్డాను. ఏంటి అబ్బా మరి రావా ఏంటి ఇలా అయిపోయి ఏంటి అని. కానీ మళ్ళీ బాగానే వచ్చాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.